ఒక సమస్యపై సమర్థవంతంగా ఆలోచించడమే కాదు, దాని గురించి నిరంతరం భయపడుతూ మన సత్తాపై మనకే అనుమానాన్ని కలిగించుకోవడం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక రైతు ఒక విత్తనాన్ని భూమిలో వేసి పాడైపోతుందేమో అని ప్రతిరోజు కూడా తవ్వి తవ్వి చూస్తుంటే అది మొలకెత్తుతుందా? అలాగే మన ఆశలు కూడా మన కళ్ళ ముందు తవ్వి తవ్వి చూసుకుంటూ మనకు మనం ఊహించుకుంటూ ఏమీ జరగట్లేదు అని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే వాటి నుండి ఎదుగుదల ఎలా వస్తుంది? మీరే ఆలోచించండి. ఒక మనిషికి ఆలోచనలు ఎంతో అవసరం, అవి మార్గదర్శకాలు కూడా. కానీ అతిగా ఆలోచించడం, అది మన మార్గాన్ని మూసివేస్తుంది. ఒక పని చేయాలి,